జమీందారులు ఏజెంట్ నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడికి అందకుండా ఉండేంత స్పీడ్లో పోతూ రాత్రిళ్ళే మీటింగులు జరుపుతూ రైతులతో మాట్లాడుకుంటూ పోతూ ఉంటుంది. బొబ్బిలి ఇలాకాలో వెంకటగిరి ఇలాకాలో మనగాలి ఇలాకాలో మా జమీందారి నాయకుడు అద్భుతమైనటువంటి గాయకుడైన కవీశ్వరుడు రాయ మంచి ఫస్ట్ క్లాస్ రైటరు రెల్లూరు రామానాయుడు గారు. ఆయన తలుచుకోకుండా ఉండే వీలు లేదు. జమీన్ రైతు ఉత్తరాదిన స్వామి సహజానంద సరస్వతి ఎంతటి వాడో ఇక్కడ దర్శనాది అంతటి వాడు. నా కుడి భుజం నా జ్ఞాపకం నారాయణమూర్తి ఉండేవాడు. ఇక్కడ శ్యాంబాబు అని ఉన్నాడు శ్రీకాకుళంలో. ఆయన పాట పాడాలా వినే చూడాలా. రైతులందరూ కూడా ఊగిపోయేవాళ్ళు. ఇలా మేము చేస్తూ ఉంటే ఎంతమందిని చంపించాలని ప్రయత్నం చేయలేదు. రామానాయుడు గారికి మునగాల్లో ఒక రాత్రి భోజనం పెట్టాడు ఒక కరణం రంగారావు గారు. భోజనం పెట్టినందుకు మరునాడు పొద్దున్న ఆయన భార్యను అమర్యాద చేసినారు, ఆయన అమర్యాద చేసినారు. ఆ ఊళ్ళో వదిలేసిపోవాల్సి వచ్చింది. అదొక ప్రపంచము. ఆ ప్రపంచంలో ఏం చెప్పేది, ప్రతి క్షణం కూడా ఎప్పుడు ఎవరిని ఎలాగ చంపబోతున్నారో చెప్పడానికి వీలు కానంటే అంత ప్రయత్నం. ఇక్కడే కాదు, అక్కడ బీహార్లో బెంగాల్లో ఎక్కడ జమీందారులు ఉన్నారు. అక్కడ నేను ఎక్కడ పోయినాను. అక్కడ తర్వాత మళ్ళీ వాళ్ళు కొంతమంది స్నేహితులైనారు నాకు ఒరిస్సాలో. అక్కడే సారంగధర్ దాస్ అని ఉండేవాడు. ఆయన చంపాలని ప్రయత్నం. దివాకర్ పట్నాయక్ అని ఉన్నాడు. ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది చచ్చిపోయినారు. నేనేమో వాళ్ళకి అందల. ఆ రోజుల్లో ఇప్పుడు మీరు వాహిని పత్రిక పెట్టారు, ఇంకా అనేక రచనలు చేసేవాళ్ళు. ఈ స్వాతంత్రోద్యమానికి ఇవి ఎలా తోడ్పడ్డాయో వాటి గురించి ఏమైనా కొంచెం వివరిస్తారా? ఈ బ్రిటిష్ వాళ్ళకు వాటి మీదని ఎర్రకన్ను. వాహిని సెక్యూరిటీ కోరితే క్రాంతి అని పెట్టినాం. క్రాంతి మీద సెక్యూరిటీ అంటే గోభూమి అని పెట్టినాం. ఇలాగ ఇంక ఎన్ని పత్రికలని పెట్టినాం చెప్పడానికి తరవా. జమీన్ రైతు ప్రత్యేకంగా జమీన్ రైతు 4-5 పర్యాలు దాని మీద హడావిడి అంతా కూడా జరిగింది. అందులో రాశాడించి మరి రామానాయుడు మీద ప్రత్యేకంగా తంటాలు. ఇలా చేస్తున్నప్పుడు రాసేవాళ్ళు ఉండేవాళ్ళు. పండితరాజ్యం నాగేశ్వరరావు ఈయన జ్ఞాపక నారమూర్తి చెప్పిన ఇంకెందరో వరుసాక ఎక్కడ ఇప్పుడు జ్ఞాపకం చేసుకునేది. ఇప్పుడు ఈయన విజయరాజ్ కుమార్ రాస్తుండేవాడు. ఆయన కొట్టాలని ప్రయత్నం చేశారు. ఆయన కొట్టం సులువు, మనిషితో పొడుగు ఉండేవాడు. ఆయన దొరికేవాడు కాదు. ఆ రోజుల్లో యువతని మీరు ప్రోత్సహించినట్టుగా ఆ రోజు యువజన రంగాన్ని నినాదాలు కూడా విన్నాం. ఆ ఉద్యమానికి సంబంధించి ఏమైనా కొంచెం వివరిస్తారా? మేము అన్ని సైట్స్ మమ్మల్ని ఏమన్నారు, ఒకందరికి దశావతారాలు అన్నారు. ఆ యువ కాంగ్రెస్కు ఈ విజయరాజ్ కుమార్, ఈ వీరాచారి, ఈయనెవరు కోటేశ్వరరావు, ఈ అందరిని వరుస పెట్టి చెప్పుకొచ్చేది మీకు పేర్లు. శుక్ర సత్యనారాయణ, అక్కడ మరొకడు అద్భుతంగా పాడేవాడు శెట్టిపల్లి అని ఉన్నాడు. ఆయన ఉద్దండమైనటువంటి విప్లవ జ్యోతి. ఆగునా జీవాలు సాగునా లోకాలు రాజుగా మనమిచ్చి రైతు చూడకపోతే దేశాలు తలలెత్తునా లోకాలు నిలనిల్చునా అని పాటలు పాడేవాడు. అన్యాయ కాలము దాపురించింది. ఇప్పుడు అందరము పోదాము రారండి అని వరుస పెట్టి మా కొద్దీ జమీందారీ పొందు. మీరు ఈ విధంగా ఎలాగ ఎన్ని యువకుల మధ్య నూతనమైన జ్వాల బయలుదేరి వెళ్ళిపోయింది. రైతు కూలి ప్రజారాజ్యం అనే ఆశయంతో ఉద్యమంలో చేశారు కదా. ఈ రైతులను ప్రోత్సహించినప్పుడు కూలీలు దానికి కొంచెం మనస్పర్ధలు పెట్టుకోవటం కానీ, రైతులకి కూలీలు అలాంటిది ఏమైనా? రైతులు కూలీలు ఇద్దరు ఏకమై కలిసి పనిచేస్తే, కాడెద్దులు రెండు చేసినట్టుగా చేస్తే ఈ ఉద్యమం సాగుతుంది. ఈ రైతాంగ జీవితం అంతా కూడా శుభప్రదమవుతుంది. కూలీలకు, ఫ్యాక్టరీ కూలీలకు ఎన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు, ఇంకా అదనమైన రక్షణ కలిగించాల్సిన పని ఉంది. వ్యవసాయకులు రైతులేమో వాళ్ళతో కలిసి పని చేసుకోవాలా. వాళ్ళకు ఇళ్ళు వాకిళ్ళు అన్ని సౌకర్యాలు కలిగించాలా. వాడుకునేదానికి చిన్ని తోటలు పెట్టుకునేదానికి కాస్త స్థలాలు ఇవ్వాలా. అంట్లాంటితనమైనది పోగొట్టాలా. అందరం ఏకం కావాలా.
అందరం ఏకం కావాలండి అని పాట పాడేవాడు. ఇలా ఇద్దరిని కలిపి మేము వ్యవహారం చేసాము, కానీ వేరువేరుగా వ్యవహారం అనేది మాకు లేనే లేదు. దళారీ విధానం ఉంది కదా, అంటే మీరు చెప్పినట్టే జమీందారీ దళారీ విధానం పోయినప్పుడు వీళ్ళు ఈ జమీందారీ విధానం, అందుకే మేము టెనెన్సీ యాక్ట్ పాస్ చేయించుకున్నాం. తర్వాత స్వరాజ్యం వచ్చిన తర్వాత ఈ సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులకు రక్షణ ఎవరి నుండి, మీ ఇలాంటి పిల్లల్ని యువకుల్ని చదివించుకుంటూ బస్తికి పోయిన వాళ్ళు. ఇప్పుడు నా స్నేహితుడి గురించి చెప్పారు, నరసింహారావు కాలు చేయి ఇరిగిపోయిన వాళ్ళే. ఇలాంటి దిక్కు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి మరి వ్యవసాయం చేసేది ఎవరు? వితంతువులైనటువంటి వాళ్ళకి వ్యవసాయం చేసేది ఎవరు? ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు అదిగో ఆ మాదిరిగా భూమిని కనుక ఇతరుల కబులికి ఇచ్చేసేట్టుగా ఉంటే ఆ భూమిని సాగు చేసుకునే వాళ్ళు రక్షణ ఉండాలి. వాళ్ళు నిజమైన రైతులు. అయితే వీళ్ళు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసుకునే దానికి వస్తే ఆ భూమి వీళ్ళకే ఉండాలి. రంగా గారితో మాట్లాడుతుంటే వారి అనుభవాలు వింటుంటే అవి ఎంత కాలమైనా వినబుద్ధి అవుతుంది. వాటి గురించి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ అనుభవాలు 60-65 సంవత్సరాల అనుభవాలు అవి. వాటిని మనం ఉత్తేజంగా తీసుకొని ముందుకు సాగిపోవడానికి వీలుగా వారు చెప్పిన అంశాలని పరిశీలించాలని చెప్పి రంగా గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనకి ఇన్ని విషయాలు, ఆయనకి ఎన్నో జ్ఞాపకం ఉన్నాయి, ఇంకా ఎన్నో చెప్పగలరు. అయినా మనకు సమయం లేదు కనుక వీటిని మనం ఇంతవరకు ముగించుకోవాల్సి వస్తున్నది. వారు చాలా ఉత్తేజపూరితమైనటువంటి విషయాలని మనకు అందజేశారు. వారికి ధన్యవాదాలు.